మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనక్క అలా మనసారా తినాలి అనుకుంటే ఇలా కెమెరామ్యాన్ ఇలా వచ్చేసాడు. ఇది ఇంకా వేరే లెవెల్ మ్యారేజ్ మరి. అంటే ఏంటి ఏంటని దిల్ చాతా హై కొంచెం కొంచెం హోతా హై. ఎంతో ఇష్టంగా పెడుతూ ఒక్కసారిగా ఇలా చేసేసింది. మన పూజారి సార్ వారు టెక్నాలజీని బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఏం బ్రెయిన్ డెవలప్ చేస్తున్నారా? ఓహో, హారతి ముక్కోనైనా అని ఇస్తే ఇలా చేసేసాడు. ఇక్కడ ఈ పెళ్లి కొడుకు అసలైన రియాలిటీని చూపిస్తున్నాడు. తెగ కష్టపడుతున్నాడు ఇలా పెళ్లి కూతురును ఎత్తడానికి. ఎంత చేసినా హైట్ మాత్రం మ్యాచ్ కావడం లేదు. అందుకే ఇలా అన్నమాట. ఫోటోగ్రాఫర్కు వచ్చేసాయి ఇన్ని తిప్పలు. ఇలా హైట్ సరిపోక ఇలా ఇటుకను పెడుతున్నాడు. అక్షంతలు వేస్తారు కామన్, కానీ ఏమైనా వెరైటీ ఉండాలి కదా, అందుకోసం అన్నమాట ఇన్ని తిప్పలు. ఇలా అక్షంతలకు బదులుగా ఇలా స్నోను వేస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్లేట్ లోని అప్పడం తీసుకున్నాడు, కానీ పెళ్లి కూతురు చూడండి ఇలా తీసుకుంది. అంత డైరెక్ట్ గా చెప్తే ఎలాగయ్యా, కొంచెం కవర్ చేయడం నేర్చుకో. ఇలా ముప్పు తిప్పలు పడుతూ ఉన్నారు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం. చివరికి అయితే ఇలా ఫొటోస్ వచ్చేసాయి. పూజారి ఇలా పట్టుకోండి చేతులు అని చెబితే ఇలా అర్థమయ్యింది ఈ పెళ్లి జంటకు. మనక్క టాలెంట్ అదుర్స్ అంటే అదుర్సే. ఇలా ముక్కలో ఇలా స్ట్రా పెట్టుకొని మరి ఇలా కానిస్తుంది. కెమెరామ్యాన్స్ అందరూ చాలా బిజీగా ఉన్నట్లుగా ఉన్నారు. అందుకే ఇలా అన్నమాట. ఇలా అవ్వ రంగంలోకి దిగి ఇలా చేత కెమెరాను పట్టింది. ఇక్కడ పెళ్లి కూతురు పరిస్థితి చూడండి ఎలా ఉందో. రిసెప్షన్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా పెళ్లి కొడుకును కెమెరామ్యాన్ గా మార్చేశారు. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్. ఇంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉన్నారంటే మీకు ఖచ్చితంగా సరదాగా మిమ్మల్ని నవ్విస్తూ ఉంటుంది. అలా నవ్వినందుకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా రీల్స్ పిచ్ అన్నమాట. ఫోటోషూట్లో ఇలా రీల్ చేస్తున్నారు, అంతే ఇలా జరిగింది.
మోడల్ లెవెల్లో ఇలా ఫోటోకు పోజిస్తుంది. ఈ ఫోటోగ్రాఫర్ డికాషన్ చూడండి, కాదు డెడికేషన్ చూడండి. ఒక్కసారి ఇలా వీడియో తీస్తున్నాడు. ఎప్పుడు ఆ చెట్టు పుట్టల దగ్గరకు వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా అన్నమాట, జిమ్ లో ఫొటోస్ ను ఇలా సెట్ చేశారు. పెళ్లి కొడుకు అతి మర్యాద అన్నమాట ఇదంతా. ఏ పని చేసినా ముందుగా పెద్దల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాల్సిందే కదా, అందుకే ఇలా అన్నమాట. I bless you, my child. ఇవి అన్ని పెద్ద పెద్దోళ్ళ పెళ్లిళ్ళ సందళ్ళు. ఇవేం పెళ్లిళ్ళురా బాబు. లవ్ మ్యారేజ్ చేసుకుందామని. ఏం మ్యారేజ్ చేసుకుందామని? లవ్ మ్యారేజ్. ఇంత లేత వయసులోనా? ఇగో వయసుతో సంబంధం ఏంట్రా? చూడు, పిండాలు తిని పెంచిన కండలు చూడరా. పెళ్లి జరుగుతున్న ఆనందంలో కాస్త కన్ఫ్యూజన్ అయ్యింది అంతే. కన్ఫర్మ్. చిప్పు దబ్బింది నీకు. దీనికి చిప్పు దబ్బింది బాబాయ్. రెడీ స్టార్ట్. ఇలా జంప్ చేస్తే ఇలా ఫొటోస్ తీయాలి అనుకున్నారు, అంతే ఇలా జరిగింది. ఏదో షూస్ కు లేస్ కడుతున్నట్లుగా ఇలా తాళి కడుతున్నాడు. మనక్క టాలెంటే వేరే లెవెల్ అనుకోండి. మనక్క టాలెంట్ చూసేయండి మరి. ఇది ఇంకా వేరే లెవెల్ ఫోటోషూట్ అనుకోండి. కక్కలేక మింగలేక ఉన్నాడు ఈ పెళ్లి కొడుకు. ఇవన్నీ ఫోటోషూట్ కోసం ఇన్ని తిప్పలు. ఇలాంటి తెలివితేటలను ఉపయోగిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.